నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒకవేళ యుఎస్ గనక ఇజ్రాయెల్కి ఎంఓపి ఇస్తే మేము కూడా దానికి తగ్గట్టే ధీటుగా జవాబు చెప్తామని ఇరాన్ మాట్లాడుతుంది. ఇరాన్ ఫతా మిసైల్ని ప్రయోగిస్తుంది. సెకనుకి 5 కిలోమీటర్ల వేగం, అంటే 1400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలని అది ఛేదించగలదు. అండ్ అట్ ద సేమ్ టైం దారి పొడుగుతా అడ్డొచ్చే రక్షణ వ్యవస్థలు, ఇతర శత్రు దేశాల రక్షణ వ్యవస్థలన్నింటినీ ఛేదించుకొని కూడా వెళ్ళగలరు. అలాంటి ప్రయోగం అయితే ఇరాన్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని గురించి చెప్పాలంటే ఇది తక్కువ సామర్థ్యం ఉన్న మిసైల్ అయితే కాదు, క్షిపణి అయితే కాదు. ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం. హైపర్సోనిక్ ఫతా మిసైల్, అల్ ఫతా మిసైల్ తోటి ఇజ్రాయెల్ మీద దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వైపు క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ అంటారు, ఫతా-1 క్షిపణులు ప్రయోగించినట్టు ఐఆర్జీసీ చెప్పడమే కాకుండా దీన్ని అధికారికంగా ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ మెహర్, ప్రభుత్వ ఛానల్ ప్రెస్ టీవీ కూడా ధృవీకరించాయి. అంటే ఆ విషయాన్ని ధృవీకరించాయి అన్నమాట. ఆపరేషన్లో ది లేటెస్ట్ డెవలప్మెంట్ చాలా కీలకమైందని చెప్పేసి ఐఆర్జీసీ చెప్తోంది. అల్ఫతా క్షిపణుల అని డిప్లాయ్ చేయటం అనేది ఇజ్రాయెల్ వర్చువల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి ఇజ్రాయెల్కి, వాటన్నిటి అంతానికి ఇది ఆరంభం. అంటే ఒక రకంగా ఏంటంటే ఇజ్రాయెల్కున్న వర్చువల్ డిఫెన్స్ సిస్టమ్స్ మా ఫతా మిసైల్స్ని ఏమీ చేయలేవు. సెకనుకి 5 కిలోమీటర్ల వేగం వెళ్ళే ఈ హైపర్సోనిక్ మిసైల్ ఇది అల్ఫతా అనేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ జూన్ 13న ప్రారంభమైన యుద్ధంలో కనుక చూస్తే ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఆల్మోస్ట్ మనం కనుక చూస్తే టెహరాన్కి సమీపంలో ఉన్న మొదటి అణు కేంద్రాన్ని పాక్షికంగా ధ్వంసం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం ఫోర్డో వైపు ఉంది. ఫోర్డో అనేది పర్వత శ్రేణులకి పక్కన, పర్వత శ్రేణులకి పక్కన లోపలికి, భూమి లోపలికి 220 అడుగుల లోపల నిర్మించిన అణు కేంద్రం, అణు పరిశోధనా కేంద్రం, రీసెర్చ్ డెవలప్మెంట్ యాజ్ వెల్. యురేనియం స్టాక్స్ ఉన్నాయి అక్కడ. 700 కేజీల రిఫైన్డ్, అత్యంత శుద్ధి చేసిన, అంటే 83.7% అక్యురసీ ఉన్న ఈ మాలిక్యూల్స్ని ఫైండ్ అవుట్ చేశారు ఎవరు? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వెన్ దే హ్యావ్ విజిటెడ్ దట్ ప్లేస్ ఇన్ 2023. సో దాన్ని బేస్ చేసుకునే అడిగితే మేము శాంతి ప్రయోజనాల కోసం ఇదంతా మేము యురేనియం స్టాక్స్ పెట్టుకుంటున్నామని. బట్ వన్స్ ఆ 90%గా యాక్యురసీ రీచ్ అయితే వాళ్ళు అణ్వస్త్రాలు తయారు చేసుకోవడానికి ఇరాన్ రెడీగా ఉందన్న సంకేతం. దానివల్ల ప్రపంచానికి, ప్రత్యేకించి ఏషియా ఖండానికి, యురేషియాకి ఎంత ముప్పో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరించింది కూడా. సరే, మళ్ళీ ఇక్కడ వివరాలకు వస్తే ప్రస్తుతం ఈ అల్ఫతా మిసైల్ దాడి చేసింది టెల్ అవీవ్, హైఫాల మీద దాడి చేసింది. వీటిని టెల్ అవీవ్ ధ్వంసం గట్టి స్థాయిలో ధ్వంసమైంది, భారీ స్థాయిలో ధ్వంసమైంది టెల్ అవీవ్ అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ గత ఏడాది అక్టోబర్ 1న ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు అప్పట్లో కూడా ఫతా-1 మిసైల్స్ని ఇరాన్ ప్రయోగించింది. ప్రస్తుతం అయితే ఈ క్షిపణిని ఉపయోగించడం ఇదే మొదటిసారి. దీన్ని 2023లో తయారు చేశారు. దీనికి ఖొమైనీయే పేరు పెట్టారు, ఇరాన్ సుప్రీం కమాండర్. సో ఇజ్రాయెల్ని పూర్తిగా ధ్వంసం చేసే మిసైల్గా ఇరాన్ దీన్ని అభివర్ణిస్తోంది. ఐఆర్జీసీ దీన్ని చెప్తోంది. కానీ తెహరాన్లో ఏర్పాటు చేసిన బ్యానర్లో దీనికి సంబంధించి, అంటే వాళ్ళు ఎగ్జాగరేషనా వాస్తవమో తెలియదు, టెల్ అవీవ్కి జస్ట్ 400 సెకండ్స్ మాత్రమే అని హిబ్రూలో రాశారు వాళ్ళు. టెల్ అవీవ్కి ఏర్పాటు చేసిన, ఎక్కడ ఈ 2023లో దీన్ని ఈ క్షిపణిని ప్రవేశపెట్టినప్పుడు, ఈ మిసైల్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇది కూడా దీన్ని ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో వాళ్ళు రాసింది ఏంటంటే టెల్ అవీవ్కి జస్ట్ 400 సెకండ్స్ దూరంలో మేము ఉన్నాము, అంటే ఇజ్రాయెల్కి అని. అలాగే ఫతా హైపర్సోనిక్ క్షిపణిని ఐఆర్జీసీ చెప్తుండగా సైనిక నిపుణులు మాత్రం దీని హైపర్సోనిక్ సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఎగ్జాగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే చైనా కూడా చెప్పుకుంటుంటుంది కదా, వాళ్ళు తయారు చేసే దీపావళి సామాన్లు కూడా నెంబర్ 1 అని. అవి ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి పనికొస్తాయి, కానీ వాస్తవంగా దేవర్ టెస్టెడ్ ఆర్ నాట్ అనే దానికి సంబంధించి చైనా ఎక్కడా ధృవీకరణ చేయలేదు. చైనా చేసినట్టుగా కూడా ఎక్కడ వార్తలు లేవు. ఒకవేళ చేసినా దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి అయితే అక్కడ లేదని స్పష్టంగా మనకి అర్థమవుతూనే ఉంది. ఇక అల్ఫతా ఈ మిసైల్, హైపర్సోనిక్ మిసైల్ని దాని సామర్థ్యం
గురించి మాట్లాడితే అది సౌండ్ కన్నా కూడా 5 to 25 టైమ్స్, అంటే ధ్వని వేగం కన్నా 5 to 25 టైమ్స్ ఎక్కువ వేగం ఉన్న వెపన్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ మొట్టమొదటి ఫతా మిసైల్ని బాలిస్టిక్ క్రూయిజ్ రేంజ్లో డెవలప్ చేసి తర్వాత హైపర్సోనిక్ మిసైల్గా ప్రవేశపెట్టారు. అంటే త్రీ ఫేజెస్లో, ఒకటి బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ అండ్ తర్వాత ఫైనల్గా హైపర్సోనిక్ అని. అల్ఫతా హైపర్సోనిక్ మిసైల్ 1400 కిలోమీటర్స్ పరిధిలోని టార్గెట్స్ని ఛేదిస్తుంది. ఇది అన్ని మిసైల్ అంటే శత్రు దేశాల మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని తప్పించుకొని వాటిని నాశనం చేసే సామర్థ్యం కూడా దీనికి ఉందని IRGC చెప్తుంది, అంటే ఇరాన్ సంస్థ చెప్తుంది. లక్ష్యాన్ని ఛేదించే ముందు అంటే టార్గెట్ని రీచ్ అయ్యే ముందు అల్ఫతా 30 నుంచి 15 మాక్ వేగంతో ప్రయాణిస్తుంది. మాక్ 15 అంటే సెకండ్కి 5 కిలోమీటర్స్. ఛేదించే ముందు కరెక్ట్గా ఆ టార్గెట్ని రీచ్ అయ్యే టైంకి అల్ఫతా ఈ హైపర్సోనిక్ మిసైల్ ఏంటంటే చేరుకుంటానికి ముందరే సెకండ్కి 13 to 15 మాక్ వేగం. అంటే మాక్ 15 అంటే సెకండ్కి 5 కిలోమీటర్ల వేగంతో దూరంతో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వేగం అట. దీని స్పీడ్ అందుకోవటం కష్టం, వాతావరణంతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. ఫతాను ఏ క్షిపణి ద్వారా నాశనం చేయలేరు అని చెప్పి రెవల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఆర్గనైజేషన్ కమాండర్ అమీర్ అలీ హజాజీదే చెప్తున్నారు. సో దీని సామర్థ్యం మీద చాలా సందేహాలు ఉన్నాయి. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎవరు ఏ వ్యవస్థ దీన్ని డిస్మాంటిల్ చేయలేదు అని చెప్పేసి. అల్ఫతా బాలిస్టిక్ మిసైల్ దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత పాలస్తీనా స్క్వేర్, తెహరాన్లోని పాలస్తీనా స్క్వేర్లో ఆ ఏరియాలో జస్ట్ వీఆర్ అహెడ్ ఆఫ్ 400 seconds టు టెల్ అవీవ్ అని రాసిన పోస్ట్ పెట్టారు. 400 సెకండ్ల దూరంలో మేము టెల్ అవీవ్కి దూరంలో ఉన్నాము. సో మేము దిగామంటే అల్ఫతా తోటి అక్కడ సఫా అని చెప్పేసి పోస్టర్ని ఇజ్రాయెల్ని ఉద్దేశించి అక్కడ ఉంచారు. ఇప్పటికీ పాలస్తీనా స్క్వేర్లో అది ఉన్నది. సో ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసుకుంటోంది వాళ్ళు డెవలప్ చేసిన ఆయుధాల గురించి చాలా గొప్పలు చెప్పుకుంది. రైట్, భూమి పైన, గాల్లోనా, సముద్రంలో అయినా ఏ టెక్నాలజీకైనా మా దగ్గర ఆన్సర్ ఉంది అంటుంది ఇరాన్ మాట్లాడుతుంది. సో ఏరోస్పేస్ ఆర్గనైజేషన్ కమాండర్ అమీర్ అలీ హజీజాదే ఇదే విషయం ధృవీకరిస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఏమంటారంటే ఇరాన్ వాదనల్ని హైపర్సోనిక్ క్షిపణుల మోహరింపు మీద రెస్పాండ్ అవుతూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఈ మాటలు ఏం చెప్పారంటే, ఓకే మీరు ఎన్నైనా చేసుకోండి, మీకు కూడా ధీటైన సమాధానం మేము చెబుతాము అని చెప్పేసి అప్పట్లోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గాలంట్ అన్నారు. ఏదైతేనే ఇప్పుడు అల్ ఫతా అనేది మొత్తానికి ఇజ్రాయెల్ని సఫా చేయడానికి వచ్చేసింది అనేది స్పష్టమవుతోంది. 1400 కిలోమీటర్స్ దూరాన్ని జస్ట్ 400 సెకండ్స్లో సాధ్యమేనా? ఎక్స్పర్ట్స్కి అయితే సందేహాలు ఉన్నాయి. బట్ ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటోంది, ఇరాన్ ఆర్మీ క్లెయిమ్ చేస్తుంది, ఇజ్రాయెల్ అయితే వీటిని కొట్టిపారేస్తుంది. టెల్ అవీవ్ లక్ష్యంగా టార్గెట్గా జరిగిన ఈ దాడితోటి, అంటే ఈ అల్ఫతా హైపర్సోనిక్ మిసైల్ దాడితోటి ఇప్పుడు ఇది థర్డ్ రేంజ్గా చెప్పాలి. ఫస్ట్ మిసైల్, తర్వాత క్రూయిజ్ అండ్ లాటర్ ఆన్ థర్డ్ స్టేజ్కి వచ్చేప్పటికి హైపర్సోనిక్ మిసైల్గా తన లక్ష్యాన్ని కేవలం 400 సెకండ్ల వ్యవధిలో రీచ్ అవుతుంది. దారిలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన తన రక్షణ వ్యవస్థలన్నింటినీ కూడా డిస్మాంటిల్ చేసుకుంటూ తన టార్గెట్ని రీచ్ అవటమే కాకుండా టార్గెట్ని ధ్వంసం చేస్తుందని చెప్పేసి ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది. చూడాలి మరి అసలు వాస్తవాలు ఏంటనేది.